వెల్కమ్ టు మెగానే టీవీ. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రికార్డు స్థాయిలో పురస్కారాలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాల నుండి మనసుకు హత్తుకునే చిన్న కథల వరకు అన్నింటా తెలుగు సినిమా తనదైన ముద్ర వేసింది. కేవలం కమర్షియల్ విజయాలు మాత్రమే కాదు, కథ, కథనం, నటన, సాంకేతిక విభాగాల్లోనూ తెలుగు ప్రతిభకు దేశం నలుమూలల నుండి ప్రశంసలు దక్కాయి. విజువల్ వండర్స్ సృష్టించిన కల్కి, యాక్షన్ ప్రియులను అలరించిన పుష్ప 2 వంటి భారీ చిత్రాలు అరుదైన గౌరవాలను అందుకున్నాయి. అలాగే 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు వంటి చిన్న సినిమాలు కూడా జాతీయ స్థాయిలో తన సత్తాను చాటాయి. ఇక ఈ అవార్డుల వివరాల్లోకి వెళ్తే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన సృష్టి కల్కి చిత్రానికి జాతీయ స్థాయిలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఈ విజువల్ వండరు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, తెలుగు సినిమా సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాదు, ఈ చిత్రానికి అద్భుతమైన సెట్టింగ్లతో ప్రాణం పోసిన నితిన్ జిహానీ చౌదరి తన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును సొంతం చేసుకున్నారు. కలికిలో ఆయన సృష్టించిన ప్రపంచం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను మరో లోకంకి తీసుకెళ్లిన నాగ్ అశ్విన్ బృందానికి ఈ అవార్డులు మరింత స్ఫూర్తినిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సైతం జాతీయ అవార్డుల రేసులో దూసుకుపోయింది. ఈ చిత్రానికి గాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును గెలుచుకున్నారు. ఆయన రచనా శైలి, పాత్రలు తీర్చిదిద్దిన విధానం జాతీయ జ్యూరీని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నటీనటుల లుక్స్ కోసం అద్భుతంగా డిజైన్ చేసిన దీపాలి నూర్, శీతల్ శర్మ సంయుక్తంగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును దక్కించుకున్నారు. వీరి సృజనాత్మకత సినిమాకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. భారీ సినిమాలే కాదు, కంటెంట్ ఉన్న చిన్న చిన్న సినిమాలు కూడా ఈసారి డబుల్ ధమాకా పేల్చాయి. నివేతా థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన 35 చిన్న కథ కాదు చిత్రం జాతీయ జ్యూరీని ఎంతగానో కట్టిపడేసింది. ఈ సినిమా ఏకంగా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా జాతీయ అవార్డును గెలుచుకుంది. దర్శకుడు నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ఈ చిత్రం ఒక సున్నితమైన కథను అద్భుతంగా ప్రజెంట్ చేసి బాలల చిత్రాలకు ఒక కొత్త బెంచ్ మార్కుని సెట్ చేసింది. దీనికి తోడు ఈ సినిమాతో తన సహజ నటనతో మెప్పించిన బాల నటుడు అరుణ్ దేవ్ పోతుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును కైవసం చేసుకుని తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచాడు. అతని నటనలో కనిపించిన పరిణితి, సహజత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది తెలుగు సినీ పరిశ్రమకు ఎంతగానో గర్వకారణం. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకు సైతం జాతీయ పురస్కారం దక్కింది. ఈ చిత్రానికి ప్రాణం పోసేలా అద్భుతమైన మాటలు రాసినందుకు గాను దర్శకుడు వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఇక ప్రాంతీయ చిత్రాల విషయానికి వస్తే, కమిటీ కుర్రోళ్లు సినిమా బెస్ట్ తెలుగు ఫిలింగా నిలిచి తెలుగు సినీ పరిశ్రమకు మరో గౌరవాన్ని తీసుకొచ్చింది. మెగా డాటర్ నిహారిక కొణిదల నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కమిటీ కుర్రోళ్లు సినిమా పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యం, అక్కడి పల్లెటూరి సంస్కృతి చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు యదువంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు, ఆర్భాటాలు ఉండవు. కేవలం స్వచ్ఛమైన స్నేహం, పల్లెటూరి వాతావరణం, అక్కడ జరిగే చిన్న చిన్న రాజకీయాలను అత్యంత సహజంగా చూపించారు. ముఖ్యంగా స్నేహితుల మధ్య వచ్చే గొడవలు, క్లైమాక్స్ ఎపిసోడు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఒక్క ప్రాంతీయ సంస్కృతిని, అక్కడి మనుషుల భావోద్వేగాలను ఇంత సహజంగా తెర మీద ఆవిష్కరించినందుకే జాతీయ అవార్డుల జ్యూరీ ఈ సినిమాకు బెస్ట్ రీజనల్ ఫిలిం అవార్డును కట్టబెట్టింది. ఈ సినిమా సక్సెస్ మరియు జాతీయ అవార్డు వెనుక ఒక వ్యక్తి పడిన కష్టం చాలా ఉంది. ఆమె మరెవరో కాదు, మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదల. ఒకప్పుడు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారింది. ఈ విజయాలు కేవలం అవార్డులు మాత్రమే కాదు, తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపుకు నిదర్శనం. ప్రతి సంవత్సరం తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతూ విభిన్నమైన కథలతో, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది. ఈ అవార్డుల పరంపర భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన చిత్రాలను సృష్టించడానికి ప్రేరణగా నిలుస్తుంది. కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. టాలీవుడ్ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో ఒక కీలక శక్తిగా మారింది. ఈ విజయాలు తెలుగు సినిమాకు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. తెలుగు ప్రేక్షకులు కూడా తమ ప్రాంతీయ చిత్రాలకు లభిస్తున్న ఈ గుర్తింపు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.